నెక్స్ట్ స్వాతిముత్యం తర్వాత మరి అడుగు ఎటువైపు వెళ్ళింది? అడుగు ఎటువైపు వెళ్తుంది? ఏడిది నాగేశ్వరరావు గారు ఆయన ఎన్నేళ్లుగానో ఎదురు చూసింది చిరంజీవి గారి కోసం. ఓకే, చిరంజీవి గారితో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్లో చిరంజీవి గారు హీరోగా సినిమా ఉండి తీరాలి అని చెప్పి. అది ఎలాంటి టైం అంటే అండి, 1987 అనేది చిరంజీవి గారు సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైం. 87 నుంచి 88 ఆ టైంలో ఏ సినిమా తర్వాత ఈ సినిమా అంటే నేను ఒక విశ్లేషణ చేశాను. చాలామందికి ఈ విశ్లేషణ ఏడిది నాగేశ్వరరావు గారు చదివారు, అల్లు అరవింద్ గారు చదివారు, చిరంజీవి గారు చదివి వినిపించుకున్నారు. వీళ్ళందరికీ ఒక విశ్లేషణ చాలా ఇష్టం. నేను చేసింది గతంలో మెగా పవర్ అని చిరంజీవి గారి కోసం ఒక సినిమా మాసపత్రిక చిరంజీవి గారి కోసమే 16 ఏళ్ళు నడిపారు. ఓకే, దాంట్లో రాశాను. నేనేం చెప్పానంటే, అదేంటి 2 సినిమాలు వెంటనే వచ్చినాయి, 2 ఒకటే కథలు అన్నాడు. ఇదే ఏడిది నాగేశ్వరరావు గారితో అన్నాకు ఏంటి అన్నాడు. పసివాడి ప్రాణం స్వయం కృషి అన్న. ఏంటి దీనికి సంబంధం ఏంటని, అందులో ఒక చిరంజీవి, ఇందులో ఒక చిరంజీవి, అందులో ఒక విజయశాంతి, ఇందులో ఒక విజయశాంతి, అందులో ఒక సుమలత, ఇందులో ఒక సుమలత, అందులో ఒక బేబీ, అందులో ఒక బేబీ పాత్ర, తర్వాత ఇందులోనేమో మాస్టర్ అర్జును, తర్వాత ఏమో అందులోనేమో సుమలతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, సుమలత చచ్చిపోతుంది. ఇందులో ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, సుమలత ఇంకో కొత్త వెళ్ళిపోతుంది. ఇలా భలే ఉంది. ఈ 2 సినిమాలకి లోక్ సింగర్ సినిమాటోగ్రాఫర్ అండి. ఓకే, 2 సినిమాలు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంది వర్క్. ముందైతే పసివాడి ప్రాణం రిలీజ్ అయింది, తర్వాత స్వయం కృషి రిలీజ్ అయింది. పసివాడి ప్రాణం స్వయం కృషికి సంబంధించి సీన్స్కి సంబంధించి ఎడిటింగ్ రషెస్ చుట్టాను కృష్ణారావు గారు వచ్చారు. లోక్ సింగ్ గారు సినిమాటోగ్రాఫర్ ఉండాలన్నమాట. అప్పుడే కోదండరామిరెడ్డి గారు వచ్చి మన సినిమా ఒక సాంగ్ కట్ చేసాం కదా, అందం శరణంగా వచ్చాము, మన విశ్వనాథ్ గారికి చూపిద్దాం అన్నారు. విశ్వనాథ్ గారిని పిలిచారు. మూవీలో స్క్రీన్ అంటారు, ఎడిటింగ్ రష్ కట్టు అన్నీ చాలా గొప్ప సినిమాలు అన్నవి కూడా అక్కడ కట్ చేసి అతికిచ్చినవేండి. ఆ మూవీలో స్క్రీన్లో చూస్తూ ఎడిటర్స్. ఓకే, మూవీలలో పాట చూశారంట విశ్వనాథ్ గారు. సాంగ్ చూస్తున్నా అంటే లోక్ సింగ్ గారిని ఇలా చూస్తుందంట, సాంగ్ ఇలా చూస్తున్నా అంటే లోక్ సింగ్ గారిని ఇలా చూస్తుంది. ఏంటి సార్ అలా చూస్తుంటే, మన సినిమాకి పనిచేసింది ఫస్ట్ టైం చేస్తున్నారు లోక్ సింగ్ గారు. నాకు గుర్తున్నంతలో విశ్వనాథ్ గారు మొదటి సినిమాను, 2వ సినిమా మన సినిమా చేసింది, ఈ పాటలు తీసింది, ఈ సినిమాకి పనిచేసింది మీరేనా అన్నారంట. ఓకే సార్ అక్కడ అది కావాలి సార్, ఇక్కడ ఇది కావాలి. స్వయం కృషికి వచ్చేటప్పటికండి ది బెస్ట్ సీన్ వచ్చి సుమలత గారికి పెళ్ళే వెళ్ళిపోయింది. అప్పటిదాకా తాగని సాంబయ్య తాగేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అది సింగిల్ షాట్ అండి. అది ఇంట్లోకి వచ్చి చిరంజీవి గారు మొత్తం డైలాగులు చెప్పి, విజయశాంతి గారు మీకు అవుట్ ఆఫ్ ఫోకస్లో విజయశాంతి గారు అతని ఆవేదనను అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ వచ్చి చిరంజీవి గారు అక్కడ కూర్చుని ఆ తాగుబోతు తనంతో మాటలన్నీ మాట్లాడేసి డైలాగులు చెప్పేసేది. ఆ ఊయల్లో వాడు ఉంటాడు మేనేజరుడు, వాడిని అలా ఊపేసి అది మీరు నమ్మరండి, సింగిల్ షాట్ సింగిల్ టేక్లో ఓకే చేశారు చిరంజీవి గారు. మొత్తం యూనిట్ క్లాప్స్ కొట్టేశారంట. ఆ హౌస్ కూడా ఏంటంటే వాడి జీవితం అన్ఫినిష్డ్ హౌస్. ఇవన్నీ తర్వాత మణిరత్నం గారు వీళ్ళందరూ అనుసరించారు. ఆ ఇటుకలతో ఆ ఇల్లు ఎందుకుంటుంది, అతని లైఫ్ అన్ఫినిష్డ్ లైఫ్ కాబట్టి అతను ఇంకా ఫినిష్ చేసుకోలేదు ఆ హౌస్. అట్లాంటి అవన్నీ డైరెక్టోరియల్ ఇదనమాట. అవన్నీ తర్వాత మీకు పెళ్ళి అయిపోయిన తర్వాత అవడానికి ముందు, అంటే ఈ సన్నివేశాన్ని ఇక్కడికి రావడానికి ముందు అక్కడ అయిపోయిన తర్వాత గుళ్ళో ఒకడే ఏడుస్తాడు చిరంజీవి గారు. కోనేట్లో దిగి మామూలుగా వైట్ అండ్ వైట్లో ఉండి మీకు చాలా ఏడుస్తూ ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తారు. నో డైలాగ్స్ అనమాట. ఇవి అద్భుతం. ఆ తర్వాత విజయశాంతి గారి వైపు చూపు చూస్తాడు. ఎందుకంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటుంది విజయశాంతి గారు. అది తెలిసి చిరంజీవి గారు విజయశాంతి గారి వైపు చూపు చూస్తారు. అవన్నీ నటులు కావాలనుకునేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళ శిక్షలు. అలా మీకు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి వాడిని కరప్ట్ చేస్తున్నాడు. ఆ పిల్లాడిని కరప్ట్ చేసిన తర్వాత వాడు కోర్టు దాకా వెళ్ళిపోయాడు. వాడు కోర్టులో ఎవరి దగ్గర ఉండాలి, పెంచిన తండ్రి దగ్గర, కన్నతండ్రి దగ్గర. జడ్జి అడుగుతున్నప్పుడు వాడు గోళ్ళు గిల్లుకుంటూ ఇలా చూస్తూ, నాకు అమ్మ కావాలి, ఈ నాన్న కావాలి, ఏది కన్నతండ్రి కావాలి, నాకు మా అమ్మ కూడా కావాలని చెప్తాడు. అక్కడ చిన్న అని విజయశాంతి గారు వస్తుంటే చిరంజీవి గారు ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, డైలాగ్ చెప్పడండి, లేచి ఆవిడ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు చిరంజీవి గారు. ఇవి బాడీ లాంగ్వేజ్. చాలామంది డైలాగులు చెప్పకుండా ఇక్కడ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్సు. ట్యూషన్ నుంచి వాడు ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పి ఇంట్లో అక్కడ వరండాలో చిరంజీవి గారు ప్రచారాలు చేస్తుంటారు. నటులు కావాలనుకున్న వాళ్ళందరూ చూడాలి అవన్నీ చూసి తర్వాత స్టార్డమ్ అనేది చిరంజీవి గారిది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కొన్ని కాస్ట్యూమ్స్ అప్పటికి చిరంజీవి గారివి సింగపూర్ నుంచి తెప్పిస్తున్నారు.
క్లాత్స్ సింగపూర్ నుంచి తెప్పించి ఇక్కడ షాజీ అనేసి ఒక చిరంజీవి గారి పర్సనల్ కాస్ట్యూమర్ ఉండేవాడు. క్లాత్ అక్కడి నుంచి తెప్పిస్తున్నారు చిరంజీవి గారు ఆ డిస్కో సాంగ్స్కి, బ్రేక్ డ్యాన్స్లకి. ఆ టైంలో ఒక ముతక చొక్కా, ఒక నేత ప్యాంటు, దాని మీద ఒక స్వెటరు, తర్వాత ఒక క్యాప్ పెట్టుకుని మంకీ క్యాప్, వితౌట్ మేకప్ చేయండి అంటే సాంబయ్య అనే పాత్ర చేయండి. ఆ సాంబయ్య రాయల్ మార్ట్ షూ అధినేత సాంబశివరావుగా ఎదిగే క్రమమే మనకు సినిమా. ఇది ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అట్లాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని చర్చించినటువంటి సినిమా. దీనిలో మళ్ళీ ఎమోషన్స్ని తీసుకొచ్చి ఆ ఎమోషన్స్ని నిట్టింగ్ అంటారు, ఆ నిట్టింగ్ చేసినటువంటి విధానం అద్భుతం అసలు కె విశ్వనాథ్ గారు. మీకు స్పాట్లు అండి. రమేష్ నాయుడు గారి జీవితంలో ఏంటంటే ఆయన ఒక్క సినిమా అయినా విశ్వనాథ్ గారికి చేయాలి అని. ఓకే. అలా రమేష్ నాయుడు గారు ఎన్ని గొప్ప తెలుగు సినిమాలు చేసినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే దాసరి నారాయణ గారికి, జంధ్యాల గారికి ఆల్మోస్ట్ ఆస్థాన సంగీత దర్శకుడు లాంటి సంగీత దర్శకుడు అయినా విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయాలి అని చెప్పి, అందుకే అది ఆయన ఆఖరి సినిమా. ఆ తర్వాత చనిపోయారు రమేష్ నాయుడు గారు. అలా స్వయం కృషి ఆయన ఆఖరి సినిమా అయింది. స్వయం కృషి ఉత్తమ చిత్రాల జాబితాలో చోటు చేసుకుంది. ఎన్నో పురస్కారాలతో పాటు చిరంజీవి గారికి మొట్టమొదటిసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది ఆ సాంబయ్య పాత్రకి. ఒక అద్భుతమైన కళాఖండం ఇవాళకి, అందులో సందేహం లేదు. మనం తెలుగు వాళ్ళం గర్వించదగినటువంటి అత్యుత్తమ సినిమాల జాబితాలో స్వయం కృషిది కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం. అల్లు రామలింగయ్య గారు పాత్ర చేయాలి కానీ ఆయనకు అప్పుడు ఆరోగ్యం సహకరించలా. కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ పాత్ర ఎంవి సర్నాథరావు గారు వేశారు, రచయిత. ఆయన పాత్ర రామలింగయ్య గారు వేయాల్సిన పాత్ర ఆయన చేశారు. అప్పుడు గొప్ప సినిమా అండి, చాలా గొప్ప సినిమా. సూపర్. నెక్స్ట్ అంటే స్వాతిముత్యానికి ఇటు స్వయం కృషికి సంబంధం లేకుండానే అసలు ఆ జోనర్ వేరు, మళ్ళీ ఈ జోనర్ వేరుకి వచ్చేసింది. మరి స్వయం కృషి తర్వాత ఏ సినిమా తీశారు? ఈ రెండు సినిమాల తర్వాత చేసిన సినిమా గురించి చెప్పే ముందు ఈ రెండు సినిమాలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. స్వాతిముత్యం శతదినోత్సవ వేడుకలు హైదరాబాద్లో జరిగినాయి. ఓకే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ముఖ్య అతిథి, రాజ్ కపూర్ గారు, కమల్ హాసన్ గారు కథానాయకుడు, రాజ్ కపూర్ గారు, చిరంజీవి గారు గౌరవ అతిథులు. వచ్చిన తర్వాత రాజ్ కపూర్ గారు అడిగారంట ఏడిది నాగేశ్వరరావు గారిని సినిమా చూపించమన్నారు, ఈయన ప్రింట్ పంపిస్తానన్నారు. రాజ్ కపూర్ గారు వెళ్ళిపోయారు. వీళ్ళు స్వయం కృషి హడావిడిలో స్వయం కృషి పూర్తయిన తర్వాత రాజ్ కపూర్ గారికి చెప్పారంట, ఇంకో సినిమా కూడా చేసాం చిరంజీవి గారితో. చిరంజీవి గారు అంటే రాజ్ కపూర్ గారికి చాలా సదభిప్రాయం. రెండు ప్రింట్స్ పంపించండి చూస్తాను నేను. అలా స్వాతిముత్యం స్వయం కృషి రెండు వెళ్ళాయి. రెండు చూసి మా ఆర్కే బ్యానర్లో ఇవి హిందీలో రీమేక్ చేస్తా వాళ్ళిద్దరితో, స్వాతిముత్యం కమల్ హాసన్తో, స్వయం కృషి చిరంజీవితో అనుకున్నారు రాజ్ కపూర్ గారు. ఆ తర్వాత ఏంటంటే ఆయన ఆరోగ్యం సహకరించలా. ఆయన తర్వాత హాస్పిటలైజ్ అయ్యి రాజ్ కపూర్ గారు కూడా అస్తమించడం జరిగింది. లేకపోతే హిందీలో అప్పుడు కమల్ హాసన్ గారు, చిరంజీవి రెండు సినిమాలు హిందీలో వాళ్ళే చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే అనిల్ కపూర్తో చేశారు. తర్వాత మీకు ఈశ్వర్ అని అనిల్ కపూర్తో చేశారు. స్వాతిముత్యం హిందీలో చేశారు. తర్వాత విజయశాంతి గారు చేశారు హిందీలో. రాధిక్ గారు ఇక్కడ చేసిన పాత్ర స్వాతిముత్యం, అక్కడ విజయశాంతి గారు చేశారు హిందీలో. స్వాతిముత్తు అని మన కిచ్చా సుదీప్ ఆయన చేశారు కన్నడలో స్వాతిముత్తు. ఓకే. అలా స్వాతిముత్యం అలా కొన్ని సంచలనాలు, స్వయం కృషి కొన్ని సంచలనాలు సాధించిన తర్వాత ఏంటంటే డాక్టర్ రాజశేఖర్ గారి హీరో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నారు. అనుకొని కథ మొదలుపెట్టి కథా చర్చలు అనుకున్నారు వంశీ గారి దర్శకత్వంలో. అని రాజశేఖర్ గారు డేట్స్ వాయిదా వేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆలోచించి ఎందుకు రాజశేఖర్ ఇట్లా చేస్తున్నాడని చెప్పి మన శ్రీరామ్నే పెట్టి హీరో సినిమా తీద్దామని ఏడిది నాగేశ్వరరావు గారి రెండో అబ్బాయి ఏడిది శ్రీరామ్ గారు ఆయన పెట్టి స్వరకల్పన ప్లాన్ చేశారు. ఓకే. తనికెళ్ళ భరణి గారే స్వరకల్పనకి రచయిత. వంశీ గారు ఒక లైన్ అనుకున్నారు. అది తమిళంలో వచ్చిన ఒక సినిమా తాలూకు ఆ లైన్ ఇన్స్పైర్ అయ్యి వంశీ గారు కథ అనుకున్నారు తప్ప యాజ్ ఇట్ ఈజ్ కాదు. అది యాజ్ ఇట్ ఈజ్ గా తమిళ రీమేక్ మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారి హీరోగా వారసుడు వచ్చాడని వస్తుంది. అక్కడ భరణి గారు ఉన్నారు, ఇక్కడ ఇందులో భరణి గారు యాక్ట్ చేస్తున్నారు, అక్కడ భరణి గారు రాస్తున్నారు, ఇక్కడ భరణి గారు రాస్తున్నారు. కానీ ఆయన అది ఇది ఒకటే అనే విషయం ఏడిది నాగేశ్వరరావు గారు చెప్పలా. అది ఇది ఒకేలాగా ఉంటాయని. కానీ సీత గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. అట్లాగే గంగయ్య అమరన్ గారు మ్యూజిక్ చేశారు. ఇళయరాజా గారి సోదరులు వారు మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అంత క్రితం ఇళయరాజా గారు పూర్ణోదయలో చేసిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని వినియోగించుకొని చేశారు. చాలా మంచి సినిమా. ఓకే. గొప్ప సినిమా అని చెప్పుకోకపోయినా ఈవేళ మీరు కూర్చుంటే సినిమా అయిపోయిన సినిమా చూస్తారు. కోట గారు స్వరకల్పన, ఏడి శ్రీరామ్ గారు, సీత గారు, జేవి సోమయాజులు గారు, కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైన పాత్రలు, డబ్బింగ్ జానకి గారు. చాలా బాగుంటుంది సినిమా. హాయిగా మనం ప్రశాంతంగా కూర్చుని ఎంజాయ్ చేసేటటువంటి సినిమా. ఎక్కువ షూటింగ్ గోదావరిలో జరిగింది. ఏడిది నాగేశ్వర గారు బాగా నమ్మి వంశీ గారిని అట్లాగే ఏడిది రాజా అన్నయ్య అంటే తన కుమారుడిని మూడో కుమారుని నమ్మి వాళ్ళకి అప్పచెప్పారు నిర్మాణ బాధ్యతలు. అనుకున్నంతగా విజయం సాధించలేదు.
అది కొంచెం కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు స్వరకల్పన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.